హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటో తెలుసా? గుడ్డు పచ్చడి. ఇదేంటి ట్రై భలే ఉంది వెరైటీగా. ఎగ్ పికిల్. ఓకే. ఎమ్మీగా టేస్టీగా ఎగ్ పికిల్. ఓ మై గాడ్. ఓకే, వెరైటీగా ఉంది. అదేంటో చూసేద్దాం ఫ్రెండ్స్. గుడ్డుతో నిలవ పచ్చడి, చికెన్ పచ్చడి తినడం అయిపోయింది, రొయ్యల పచ్చడి తినడం అయిపోయింది. ఇంకా మనం తినాల్సింది మటన్ పచ్చడి, చేప పచ్చడి, గుడ్డు పచ్చడి. ఓకే, అందుకని చెప్పేసి గుడ్డుతో వచ్చేసేసాను మీ దగ్గరికి. ఇప్పుడైతే గుడ్డు నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. రండి. కమాన్. చాలా అంటే కొంచెం ఫాస్ట్గా చేసేయాలి, ఫాస్ట్ తినేసేయాలి. వేడివేడి అన్నంలో ఈ గుడ్డు పచ్చడి వేసుకుని తింటే ఇంకెందుకులే, తినేద్దాం. దాన్నే ఉంది. అందుకంటే ఇంకేం కావాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ వెలిగిచ్చేసుకొని 10 గుడ్లు అయితే తీసుకున్నాను. ఈ గుడ్లు మనం శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి. ఏంటి పొయ్యి మీద పెట్టావు? స్పైసెస్ కొంచెం ఫ్రై చేసుకోవాలిగా. ఓకే. నేను 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు కూడా వేసేయకూడదా? లేదు, కొంచెం అవి సపరేట్, ఇది సపరేట్. ఓకే. రెసిపీ అయితే ఈజీగానే అయిపోతుంది. దానికి తగ్గట్టు టేస్ట్ కూడా మంచి అదురుపాటుగా వస్తుంది. చక్కగా లంచ్ బాక్స్లో ఇప్పుడు కర్రీ అవ్వకపోయినా టక్మని కట్టుకొని వెళ్ళిపోవచ్చు. అవును. దానికి మెయిన్ విషయం ఏంటంటే చక్కగా 2-3 వీక్స్ నిల్వ ఉంటాం. నిల్వ ఉండడమును దానికి ఏంటంటే గుడ్డు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఫేవరెట్ ఏంటంటే ఎగ్. ఐ లవ్ మై ఎగ్. ఎందుకంటే కూర ఉన్నా లేకపోయినా చక్కగా కమ్మగా పచ్చడిలో ఒక ఆమ్లెట్ వేసుకుని తినేస్తే ఎమ్మీగా తినేయచ్చు. అలాగే ఈ గుడ్డి పచ్చడి పట్టుకున్నామంటే కంపల్సరీగా నిలవ ఉండిద్ది. ఎప్పుడన్నా గబాలన నోరు బాగోలేకపోయినా, గబాలన కర్రీ అవ్వకపోయినా వేడివేడి అన్నంలో ఈ 2 పికిల్స్, 2 ఎగ్ ముక్కలు వేసుకుని పచ్చడి వేసుకుని తింటే కడుపు నిండా కమ్మగా అన్నం తినేయచ్చు. ఓకే. ధనియాలు ఏగితే భలే వస్తుంది స్మెల్. ఇవైతే డ్రై రోస్ట్ అయిపోయినాయి. ఇవి ఒక దాంట్లో తీసేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవి కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో వేద్దామా, రోట్లో నూరదామా? రోలు వేసేస్తావా? ఓకే. ఇవి కూడా చిట్పట్లాడుతున్నాయి. రైట్. తీసిన తర్వాత కూడా ఎగురుతున్నాయి. ఇక ఏంటి మిక్సీ పెడతా అన్నావు అంటే ఇవి కొంచెమే ఉన్నాయి. ఇక మళ్ళీ మిక్సీ జార్కి ఇవి తక్కువ అవుతే నలగవు తొందరగా, అందుకని రోట్లోనే నూరేస్తున్నా. ఎలాగో గుడ్లు కూడా ఉడకాలి కదా ఈ టైంలో. గుడ్లు ఉడికే లోపల ధనియాలు అయిన తర్వాత ఆవాలు. ఆల్రెడీ మెంతి పొడి వేసింది ఉంది, ఎందుకంటే మొన్న ఆవకాయ పెట్టాం కదా, దానికి సంబంధించి. భలే ఉంది పొట్టుగా. పక్కమని ఉడుకుతున్న గుడ్లు. ఇప్పుడు ఆవాలు. చిటికలు అయిపోయిందా? ధనియాల పొడి, ఆవాలా? ఆవాలు ఊరికే అయిపోతాయి. 1 సెకండ్ ఏగటం వల్ల కదా. ఓకే. మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాంగా, అయిపోయింది. కథం. మంచి స్మెల్ వస్తుంది. కరెంట్తో పని లేదు, ఆరోగ్యం. ఎక్సర్సైజ్ చేసినట్టు. నాకు అసలు ఇలా నూరుతుంటే ఎంత కమ్మటి వాసన వస్తుందంటే. అదొకటి. నాకు కూడా రోట్లో నూరి గారెలేవా? రోట్లో నూరి గారెలేరబ్బా, అదే రోట్లో రుబ్బి గారెలు, అట్లు. రోట్లో నూరి గారెలు వేయాలంటే నీకు 2 రోజులు పట్టింది. ఇంకా
పర్లేదు, టేస్ట్ ఉంటుంది. నీవు కూడా కొంచెం వ్యాయామం చేసినట్టు ఉంటుంది. ఎగ్స్ అయితే ఉడికిపోయింది. ఓకే, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం వాటర్ రిమూవ్ చేసేసి కొంచెం కూల్ వాటర్ వేసి ఎగ్స్ పైన షెల్ తీసేసి ఒక గుడ్డిని 4 పార్ట్స్గా కట్ చేసుకుందాం. ఓకే, క్యారియన్ ఏంటి వచ్చేస్తున్నావా? ఓకే, వచ్చేసి ఈ గుడ్లు లోపల ఎల్లో పార్ట్ ఉంటుంది కదా, ఆ ఎల్లో పార్ట్ పక్కగా తీసేసి ఓకే పైన వైట్ పార్ట్ మాత్రం 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే నువ్వు పచ్చడి యాడ్ చేసేలోపు ఆ ఎల్లోని కూడా కొంచెం ఆయిల్ వేసి వేపేసి ఎల్లో పార్ట్ కూడా అదేమి వేస్ట్ అవ్వదు. కొంచెం 2 ఉల్లిపాయలు కోసేసుకొని ఎల్లో పార్ట్ తో 2 రెసిపీలు ఇవాళ రైస్ లో కూర చేసుకోవచ్చు, బాగుంటుంది. స్టార్ట్. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి, వచ్చేసావు, తీసేసా. ఏంటి ఒక్కొక్క దాన్ని 4-4గా. వావ్, వెరీ నైస్. ఓకే, ఇవి ఎల్లో అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు తినేనా ఎల్లో? తినే ఇప్పుడేగా కూర వండుతానన్నా. తర్వాత ముందు చూడంగానే నోరు టెంప్ట్ అయిందిగా. నోరు టెంప్ట్ అయితే తినేసేయాలి అంతే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ వెలిగించేసేసుకొని బాండి పెట్టుకున్నాను. ఒక 1/2 కేజీ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. చూసారా ఫ్రెండ్స్, ఎగ్స్ని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఇది మామిడికాయ బద్దల్లాగానా? షేప్ కూడా అట్టగా మామిడికాయ బద్దలాగా. ఆయిల్ వేడెక్కిపోయిందా? ఓకే, క్యారియన్. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓకే స్లోగా వేసుకోవాలి. ఇప్పుడు చిక్కులాడుతున్నాయిగా. అప్పుడే కలపకూడదు, కొంచెం నేను లివర్ చిల్లింది అది మీద. భలే ఎగుతున్నాయిగా, బ్రౌన్ ఫిష్ లాగా. చూస్తుంటే మామిడికాయ బద్దల్లాగా లేదా బంగాళదుంపల్లాగా ఉన్నాయి. మొత్తం బ్రౌన్ షేప్ రావాలా? గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ పొడులు మసాలాలు ఇవన్నీ వేయాలిగా, ఆయిల్ వాడచ్చుగా ఇది? ఓకే. యాక్చువల్గా అయితే వర్షాకాలం ఇంకా హైలైట్గా వస్తాయి పికిల్స్. వర్షాకాలం, చలికాలం చాలా బాగుంటుంది పచ్చడి. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా. కాకపోతే ఇప్పుడు ఎందుకు చేయమన్నాను తెలుసా నిన్ను? ఈ పిల్లలు సెలవులు, హాలిడేస్ ఏంటి ఇంటికాడ ఉంటే ఆకలి ఎక్కువ, దానికోసం బోర్ కొడుతుంది, రోజు తిన్నదే తినాల మమ్మీ అంటారు వాళ్ళ దగ్గరికి వచ్చి. నువ్వేమో నేనేం చేయను ఇంకా అని అంటావు. అందుకనే ఇది ఎగ్ పచ్చడి పట్టిస్తున్నావు. చేస్తే ఏం చేస్తే మళ్ళీ చేసుకోవటమే. కొంచెం ఎక్కువ పట్టించవచ్చు కదా. తర్వాత ఇప్పుడు ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు తినేద్దామని పరుగులు పెడుతుందా. ఇక్కడ నుంచొని చూస్తున్నా కానీ లోన మాత్రం ఎప్పుడు తినేద్దాం అనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఎక్కడ అయ్యిద్ది నువ్వు తినడానికి? ఇది చల్లారాలి. కొంచెం అన్నా ఫ్యాన్ కింద పెట్టి చల్లారి చేస్తా. ఇవైతే ఫ్రై అయిపోయినాయి, పక్కన తీసుకుంటున్నా. కాలిద్ది జాగ్రత్త. సెకండ్ బాయా? ఒకేసారి వేసేయచ్చు కానీ ఎక్కువ టైం పట్టిద్ది అనమాట ఫ్రై చేసుకోవడానికి. కొంచెం కొంచెం అయితే తొందరగా అయిపోతుంది. కొబ్బరి ముక్కలు లాగున్నాయి, డ్రైగా వచ్చేసినాయా? చూస్తుంటే కొబ్బరి ముక్కలు లాగున్నాయి. గరిటి పట్టిస్తావు నాతో.
ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు నీకు. దాంతో నోట్లోకి వెళ్ళే ముద్ద కోసం ఎంత పనైనా చేస్తాను నేను. అది నా వీక్నెస్. అవునా? చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవి కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోవాలి, లేదంటే కనుక ఇవి ఒకేసారి పేలుతున్నాయి, చట్పట్ పేలుతున్నాయి. ఎందుకంటే ఆయిల్ మీద పడిందంటే ఏం లేదు, ఇంకా తాటు ఊడిపోయింది. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకలేస్తుందా? నాకు ఆకలి వేయట్లా, నీకు వేస్తున్నట్టుంది. నాకు ఆకలేస్తుందని నువ్వు పరిగెడుతున్నావా? ఆడిస్తున్నట్టున్నావు. ఇది భలే వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్. రౌండ్ షేప్ వచ్చేస్తుందిగా. వాసన భలే ఉంది, చూసావా? మంచిగా స్మెల్ అయితే వస్తుంది. స్మెల్ భలే ఉంది. మన స్మెల్ అంటే బాగా పీల్చుకుంటుంది. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం. కారం ఎర్రగా రక్తం లాగుంది. మనం నూరు పెట్టుకున్న ధనియాల పొడి, రోట్లో నూరుకున్న ధనియాల పొడి, ఆవు పిండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, గరం మసాలా. ఇవన్నీ కలిసి గ్రేవీ వస్తుంది అనుకుంటా. నువ్వు ఒకటి వేస్తుంటే ఒక్కొక్క స్టైల్లో వెళ్ళిపోతా ఉంది. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఎందుకంటే కోడిగుడ్డు మనం ఎగ్తో ఏ రెసిపీ చేసినా సరే మిరియాల పొడి యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. బేబీ నేను అన్నం పెట్టుకొచ్చుకోనా? అప్పుడే అక్కడ లేదా వాసన ఆకలి ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు కూడా వేసేసుకుందాం. వా, కలర్ఫుల్గా వచ్చేసిందిగా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసేసుకొని ఒట్లో లాలా చేయను ఊరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం అప్పుడు లెమన్ జ్యూస్ కలుపుదాం. సేమ్ ఏం లేదండి, చికెన్ పచ్చడి ఎలా పడతామో ఎగ్ పికిల్ కూడా అంతే, సేమ్ ప్రాసెస్. ఓకే, ఫ్యాన్ కింద పెట్టేనా? తొందరగా చల్లారిద్దిగా. ఓకేనా? ఓకే, రైట్. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఎగ్లో ఎల్లో పార్ట్ తీసేసాం కదా. ఆ ఎల్లో పార్ట్ని ఈ కొంచెం గ్రేవీలో ఆ ఎల్లో పార్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకున్నాము. ఇలా కూడా తినేసాము. ఇలా ఫ్రై చేసాము కాదు, ఇలా కూడా తినేసాము. అదిరిపోయిందా? వేరే లెవెల్. వేరే లెవెలా? చెప్పడానికి వర్డ్స్ లేవు. ఎక్సలెంట్గా వచ్చింది. నేను ఒక పట్టు పట్టేస్తాను ఇక. ఇది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ గ్రేవీయే కొంచెం ఉంచుకున్నారు ఇందిట్లో, కొంచెం ఉంచి ఇందిట్లో ఎల్లో పాట్ వేసి మొత్తం ఫ్రై చేసేస్తారనమాట. చాలా ఎమ్మీగా స్పైసీగా ప్రిపేర్ అయిపోయింది. ఆయిల్ లాక్కుంది నాన్న, ఆయిల్ లాగింది. అది 3 days పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేస్తే అప్పుడు ఆ కారం, ఉప్పు, పులుపు ఆ మొత్తం వాటికి పట్టి మొత్తం చల్లారిపోయింది. మొత్తం అబ్జర్వ్ చేసేసి వేసేయచ్చు. నేనైతే 2 మీడియం సైజ్ నిమ్మకాయలు ఇలా జ్యూస్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడైతే లెమన్ జ్యూస్ కూడా వేసేసుకుంటున్నాము. ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి.
బా అసలు వండర్ఫుల్గా వచ్చింది. గ్రేవీ అయితే ముక్కలు లాగేసుకుంటుంది అసలు. కింద పడిపోతుంది. కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. చక్కగా ఇలా కనుక చేసి ఒక గాజు బౌల్లో పెట్టుకున్నారంటే ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగోకపోయినా, లేదంటే సడన్గా ఊరెళ్ళినా, లేదంటే కనుక ఏదైనా కూరగాయలు లేకపోయినా చక్కగా పిల్లలు హ్యాపీగా వేడివేడి అన్నంలో వేసుకుని తినేస్తారు. వచ్చేసింది. ఏమొచ్చింది? నువ్వు ఊరు వెళ్ళిపోతావు అనుకో 2 రోజులు 3 రోజులు, ఈ కర్రీ చేసుకొని పంపించేస్తాను. ఇది కర్రీ కాదు మాస్టర్, పచ్చడి ఇది చేసేసుకొని నేను పంపించేస్తాను. ఇలా కూడా ఆలోచిస్తున్నాను ఈ మధ్య. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయిందో. ఇప్పుడైతే మా వారు దీన్ని టేస్ట్ చేసి మీకు చెప్తారు. హలో ఫ్రెండ్స్, ఎగ్ పచ్చడి రెడీ. చూసారా ఎంత స్పైసీగా ఎంత కలర్ఫుల్గా తయారైందో. అది 3 రోజుల తర్వాత తినాలి, కానీ మా వారు మాత్రం 3 రోజుల తర్వాత చెప్పిన దాన్ని తినేసేయాలి. ముందు టేస్ట్ చూస్తే కానీ అవ్వదని చెప్పేసి ఇప్పుడే తినేస్తున్నారు. ఫ్రెండ్స్ సేమ్ మామిడికాయ పచ్చడిలాగా వచ్చింది, మన ఆవకాయ పచ్చడిలాగా. ఇది ఫాస్ట్ ఇదిగో చూసారా గ్రేవీ కూడా ఎట్టొచ్చిందో. సేమ్ మామిడికాయ పచ్చడిలాగా. అవును, దూరం నుంచి చూస్తే మామిడికాయ పచ్చడి అంటే నమ్మేస్తారు. సూపర్, భలే వచ్చిందమ్మా. ఫ్రెండ్స్ ఇక నో వర్డ్స్. ఇది మెయిన్ ఏంటంటే మనం ఏదైనా కర్రీ చేసుకుంటానికి మనకి టైం లేక, లేదు రోజు తినదే తింటున్నాడు బోరు కొట్టినప్పుడు ఇలా ఇప్పుడు మన ఇంట్లో ఉన్న కోడిగుడ్లు చక్కగా వస్తువులన్నీ మన ఇంట్లో ఉన్నాయి, బయట కూడా కొనుక్కోవాల్సింది ఏం లేదు. రెసిపీ మాత్రం మంచి అదురుపాటుగా వచ్చింది. నేను మధ్యలో ఆత్మని తింటా ఉండాలి దినేష్. అందుకని మీరు డోంట్ ముక్క అయ్యో మామిడికాయ ముక్క చూసారా, కోడిగుడ్డు కానీ మామిడికాయ ముక్క చూడండి ఎంత గట్టిగా ఉందో. కొబ్బరి ముక్కలా ఉందా? టేస్ట్ మాత్రం ఇది ఎక్సలెంట్గా వచ్చింది. మీరు డోంట్ మిస్. మరి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము తినేస్తూ ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.